హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను కంజూరింగ్ కన్నప్ప అనే హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఈ కథ స్టార్ట్ అవడంతోనే ఒక మంత్రగత్తె చీకటి సమయంలో ఒక బంగ్లాలోకి వెళ్లి డ్రీమ్ క్యాచర్ కి ఒక డాల్ ని అమర్చి దానికి చేతబడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మంత్రగత్తెని ఎవరో గన్తో కాల్చుతారు. మంత్రగత్తె చనిపోతుంది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ప్రెసెంట్ లో కన్నప్ప అనే ఇతన్ని చూపిస్తారు. కన్నప్ప ఒక గేమ్ డిజైనర్ గా జాబ్ సంపాదించడానికి ప్రతిరోజు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటాడు. కన్నప్పకు ఫ్యామిలీ, యూట్యూబర్ లో వ్లోగ్ చేసే మమ్మీ లక్ష్మి మరియు రిటైర్డ్ అయిన నాన్న ఆంజనేయులు, పెళ్లి కాని మామ శేఖర్ ఉంటారు. రోజులాగే కన్నప్ప ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి రెడీ అవ్వబోతూ ఉండగా ఇంట్లో వాటర్ రావు. మోటార్ ఖరాబ్ అయింది అని చెప్పి అమ్మ చెప్తుంది. అయితే అప్పుడు మోటార్ రిపేర్ చేసేలోపు టైం పడుతుంది కాబట్టి కన్నప్ప ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉన్న తమ ఇంట్లోనే ఉన్న ఒక బావిలోంచి నీళ్లు చేదుకుంటాడు. అప్పుడు కన్నప్పకు నీళ్లు చేదుతూ ఉన్నప్పుడు ఒక డ్రీమ్ క్యాచర్ బకెట్ తో పాటు పైకి వస్తుంది. అది చూడటానికి మొదటి సీన్ లో మంత్రగత్తె చేతిలో కనిపించిన డ్రీమ్ క్యాచర్ లాగానే ఉంటుంది. దాన్ని చూసిన కన్నప్ప దానికి ఉన్న కోడికలలో ఒక దాన్ని పీకుతాడు. మళ్ళీ దాన్ని బావిలోనే వేసి వెళ్లి ఇంటర్వ్యూకి రెడీ అవుతాడు. ఈసారి కూడా ఇంటర్వ్యూలో కన్నప్ప ఫెయిల్ అవుతాడు. తర్వాత కన్నప్ప తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు కన్నప్పకి డెవిల్ అనే రౌడీ నుండి కాల్ వస్తుంది. డెవిల్ కన్నప్పతో తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. దానికి కన్నప్ప డెవిల్ కి ఏదో ఒకటి చెప్పి డిలే చేస్తూ ఉంటాడు. చేతిలో డబ్బులు లేక ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయిన ఉద్యోగం రాక చిరాకు పడుతూ ఉంటాడు కన్నప్ప. అప్పుడు ఇంట్లో మళ్ళీ బావిలో దొరికిన డ్రీమ్ క్యాచర్ కనిపిస్తుంది. ఇదేంటి, దీన్ని నేను అప్పుడే బావిలో పడేశానుగా, ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి కన్నప్ప బావి దగ్గరికి వెళ్లి చెక్ చేస్తాడు. బావికి లాక్ వేసి ఉంటుంది. అప్పుడు డౌట్ వచ్చి ఈ దయ్యాల విషయంలో ఎక్స్పర్ట్ అయిన ఎక్సోర్సిస్ట్ ఇజుమలైకి కాల్ చేసి అడుగుతాడు. ఇజుమలై ఆ డ్రీమ్ క్యాచర్ ఫోటోని చూసి దీనికి ఏమైనా తీసావా అని చెప్పి అడుగుతాడు. దానికి కన్నప్ప ఒక ఈకను పీకాను అని చెప్పి కన్నప్ప చెప్పగానే, తప్పు చేశావు, ఇది ప్రమాదకరంగా కనిపిస్తుంది, దీనివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి మంత్రగాడు చెప్తూ ఉంటాడు. కన్నప్ప అవేవి పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. తర్వాత కన్నప్ప గేమ్ ఆడుతూ నిద్రపోతాడు. కట్ చేస్తే కన్నప్ప ఒక విచిత్రమైన ప్లేస్ లోకి వస్తాడు. రాత్రి సమయంలో ఒక పెద్ద బంగ్లా, మనుషులు ఎవ్వరూ లేరు. కన్నప్ప కంగారు పడుతూ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి అనుకొని మెల్లగా బంగ్లా లోపలికి వస్తాడు. బంగ్లాలో ఏవేవో దయ్యం సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఒక దయ్యం సడన్ గా ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా కన్నప్ప వెనకాల నుండి పరిగెత్తుకొని వెళ్తుంది. కన్నప్ప భయపడుతూనే మెట్లపైకి ఎక్కి పైకి వస్తూ ఉండగా గెట్ అవుట్ అని చెప్పి భయంకరంగా దయ్యం అరుస్తుంది. వెంటనే కన్నప్ప భయపడి ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ బొమ్మలుంటాయి. ఆ బొమ్మల్లో దయ్యం కనిపిస్తుంది. కన్నప్ప భయంతో అరుస్తూ నిద్రలేస్తాడు. ఇప్పటి వరకు జరిగిందంత కలనా అని చెప్పి కన్నప్ప రియలైజ్ అవుతాడు. నిద్ర లేచిన కన్నప్ప ఏంటి కళ, నాకెప్పుడు ఇలాంటి కళలు రాలేవు అని చెప్పి అనుకొని ఆ డ్రీమ్ క్యాచర్ ని మళ్ళీ తీసుకుపోయి బావిలో వేసి లాక్ చేస్తాడు. ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది అని చెప్పి సైకో ఆర్టిస్ట్ డాక్టర్ అయిన జానీ అనే ఇతన్ని కన్నప్ప కలుస్తాడు. డాక్టర్ జానీకి దయ్యం కళ వస్తుందని చెప్పి చెప్తాడు. అప్పుడు డాక్టర్ జానీ కన్నప్పని టెస్ట్ చేసి మెడిసిన్ రాసిచ్చి పంపిస్తాడు. ఈ కేస్ రేర్ గా ఉంది, వీడిని మనం వదలొద్దు అని చెప్పి జానీ అనుకుంటాడు. అయితే రాత్రి మరలా కన్నప్పకి బావిలో పడేసిన డ్రీమ్ క్యాచర్ మళ్ళీ ఇంట్లో గోడకి కనిపిస్తుంది. ఏంటిది అనుకొని తర్వాత నిద్రపోయిన వెంటనే మళ్ళీ కన్నప్ప అదే డ్రీమ్ లోకి వస్తాడు. మళ్ళీ బంగ్లాలో కన్నప్పను దయ్యం భయపెడుతూ ఉంటుంది. భయపడుతూ ఒక రూమ్ లోకి వెళ్లి దాచుకున్న కన్నప్పకు దయ్యం వెనక చేతులు కనిపిస్తాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మాయమవుతుంది. కానీ దయ్యం వెనకాలే ఉంటుంది. దయ్యం షాడోని కన్నప్ప చూస్తాడు. మళ్ళీ సడన్ గా ఒక భయంకరమైన ఆకారం కన్నప్ప మీదికి వస్తుంది. కన్నప్ప పరిగెత్తే ప్రయత్నంలో దెబ్బ తగులుతుంది. అప్పుడు వెంటనే కన్నప్ప నిద్రలోంచి లేస్తాడు. మళ్ళీ ఏంటిది, సేమ్ డ్రీమ్ లోకి ఎలా ఇరుక్కున్నాను అని చెప్పి కంగారు పడుతూ మంత్రగాడైన ఇజుమలైకి కాల్ చేస్తాడు. ఇజుమలై, నీకు ముందే చెప్పానుగా, నువ్వు ఇలాగే సేమ్ డ్రీమ్ లో ఇరుక్కుంటావు, దానివల్ల నీకు డ్రీమ్ లో ఏం జరిగిందో నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఒకవేళ నువ్వు డ్రీమ్ లో చనిపో
లేకపోతే నిజ జీవితంలో కూడా చనిపోతావు అని చెప్పి చెప్తాడు. మొదట్లో కన్నప్ప మంత్రగాడి మాటలు నమ్మడు, కానీ డ్రీమ్ లో తగిలిన దెబ్బ నిజ జీవితంలో కూడా కంట కనపడడం, దాని తాలూకు నొప్పి తెలవడంతో కన్నప్ప భయపడుతూ నమ్ముతాడు. వెంటనే మంత్రగాడు ఇజుమలైని కలుస్తాడు. అప్పుడు కన్నప్ప చెప్పినంత విన్న ఇజుమలై, నువ్వు ఈ డ్రీమ్ నుండి బయటికి రావాలి అంటే ఒక డ్రీమ్ కి ఆ బంగ్లాలో ఉంటుంది, దాన్ని నువ్వు వెతికి పట్టుకొని దాని ద్వారా మాత్రమే నువ్వు బయటికి రాగలవు అని చెప్పి చెప్తాడు. ఇంకొకటి, ఆ డ్రీమ్ క్యాచర్ కి ఉన్న కోడికలను ఎవరిని పీకనివ్వకు, అది ఎవరు పీకినా నీతో పాటు అదే డ్రీమ్ లో ఇరుక్కుపోతారు అని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన కన్నప్ప డ్రీమ్ గురించి ఆలోచిస్తూ ఉండగా డెవిల్ అనే ఇతను తనకు ఇవ్వాల్సిన డబ్బులు వసూలు చేయడానికి కన్నప్ప దగ్గరికి వస్తాడు. అప్పుడు కన్నప్ప ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్తాడు. డెవిల్ వచ్చి కన్నప్పకు ఇష్టమైన వస్తువులను విరగొడుతూ ఉంటాడు. అప్పుడు కన్నప్ప డెవిల్ ని ఆ డ్రీమ్ లో ఇరికిద్దాం అని చెప్పి డ్రీమ్ క్యాచర్ కు ఉన్న ఈకను డెవిల్ పీకేలా చేస్తాడు. డెవిల్ ఈక పీకి ఊదుతాడు. కన్నప్ప రాత్రి కలుసుకుందాం అని చెప్పి డెవిల్ కి చెప్తాడు. కట్ చేస్తే తర్వాత ఈ డ్రీమ్ విషయాన్ని కన్నప్ప డాక్టర్ జానీకి కూడా చెప్తాడు. జానీ ఆ డ్రీమ్ క్యాచర్ కి ఉన్న ఈకని పీకి దీనికి భయపడుతున్నావా అని చెప్పి నవ్వుతాడు. తర్వాత టైం రాత్రి అవుతుంది, అందరూ నిద్రపోతారు. మళ్ళీ కన్నప్ప డ్రీమ్ లోకి వస్తాడు. ఆ డ్రీమ్ కి ఎక్కడుందో వెతకడానికి చూస్తూ ఉంటాడు. అలాగే ఈసారి ఈక పీకిన డాక్టర్ జానీ కూడా డ్రీమ్ లోకి వస్తాడు. అలాగే డెవిల్ కూడా డ్రీమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఇది ఇలా ఉందేంటి, నువ్వేంటి ఇక్కడ, మనం ఎక్కడున్నాం అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు విషయం కన్నప్ప చెప్తూ ఉండగా మళ్ళీ దయ్యం గెట్ అవుట్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. డెవిల్ అది దయ్యం అని తెలియక ఒక అమ్మాయి అనుకొని ఆ వాయిస్ వచ్చిన రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ దయ్యం ఉండదు. కానీ దయ్యానికి భయపడి దాచుకున్న జానీని కన్నప్పని దయ్యం మెల్లగా దగ్గరికి వెళ్లి కన్నప్పకి ఊపిరి ఆడకుండా ముక్కు నోరు మూస్తుంది. నిజం లైఫ్ లో నిద్రలో ఉన్న కన్నప్ప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు కన్నప్ప అమ్మ లక్ష్మి ఇల్లు ఊడ్చుతూ ఆ ఊడ్చే కర్రను కన్నప్పకి తగిలించడంతో కన్నప్ప నిద్రలోంచి లేస్తాడు, లేదంటే నిద్రలోనే చచ్చేవాడు. పొద్దున డాక్టర్ జానీ డెవిల్ కన్నప్ప దగ్గరికి వస్తారు. డెవిల్, నాకొక కల వచ్చింది, అందులో దయ్యం ఉంది, అది నన్ను కొట్టిన దెబ్బలు నిజ జీవితంలో కూడా ఉన్నాయి అని చెప్పి ఏంటిది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అప్పటికి కన్నప్ప డెవిల్ కి అసలు నిజం చెప్పడు. జానీ వచ్చి ఇంకెంతమందిని ఇరికించావురా దీంట్లో అని చెప్పి కన్నప్పను అంటూ ఉంటాడు. తర్వాత కన్నప్ప జానీతో కలిసి మంత్రగాడైన ఇజుమలైని కలుస్తారు. అప్పుడే డార్క్ డేవ్సా అనే ఒక దయ్యాలని వదిలించగల శక్తిని నేర్చుకొని ఉన్న ఈమె పరిచయం అవుతుంది. ఈమె ఇజుమలైతో కలిసి ఈ దయ్యాల్ని వదిలించే వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇజుమలై, మీకొచ్చే ఆ డ్రీమ్ గురించి ఎలా ఉంటుందో చెప్పగలవా అని చెప్పి అడిగితే కన్నప్ప వచ్చి, నేనక్కడ ఒక పెయింటింగ్ ని చూసా, అది మొత్తం ఫేస్ ని ఎవరో చింపేశారు, కానీ కింద 1930 అని చెప్పి క్లియర్ గా ఉంది అని చెప్పి చెప్తాడు. అయితే వీళ్ళు 1930 బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలోకి వెళ్తున్నారు అని చెప్పి అర్థం అవుతుంది. కన్నప్ప ఆ దయ్యం ఎలా ఉంటుందో కూడా బొమ్మ గీయగలను అని చెప్పి అక్కడ నుండి తిరిగి ఇంటికి వస్తాడు. కన్నప్ప ఇంటికి వచ్చేసరికి ఆ డ్రీమ్ క్యాచర్ కి ఉన్న ఈకలన్నీ తన ఫ్యామిలీ, అమ్మ, నాన్న, మామ అందరూ తల ఒకటి పీకేస్తారు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కన్నప్ప డార్క్ కి కాల్ చేసి, డార్క్ వచ్చి మా సార్ ఇప్పుడు లేడు, మీ వాళ్ళందరినీ పడుకోకుండా చూడు, లేదంటే వాళ్ళందరూ డ్రీమ్ లోకి వెళ్తారు అని చెప్పి చెప్తుంది. ఆ రాత్రి అంతా కన్నప్ప తన ఫ్యామిలీని పడుకోకుండా చేస్తాడు. కానీ వాళ్ళకి బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు తప్పక ఈ జరిగిన దయ్యం విషయం, శపించబడిన డ్రీమ్ క్యాచర్ విషయం చెప్పేస్తాడు. ఫ్యామిలీ మొత్తం కంగారు పడుతూ ఉంటారు. కన్నప్ప ఆ దయ్యం స్కెచ్ ను కూడా గీస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని కన్నప్ప మంత్రగాడైన ఇజుమలైని కలవటానికి వస్తాడు. అయితే మంత్రగాడు ఇజుమలై కన్నప్ప చెప్పిన డీటెయిల్స్ తో ఆ బంగ్లాపై రీసెర్చ్ చేసి వస్తాడు. అప్పుడు తెలిసిన స్టోరీ ఏంటంటే ఆ బంగ్లాలో కమాండర్ రాబర్ట్ అనేవాడు మ్యాక్డోలిన్ అనే ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకునే సమయంలో గవర్నమెంట్ పని మీద రాబర్ట్ పనికి వెళ్తాడు. అప్పుడు సోల్జర్ విలియం మ్యాక్డోలిన్ పై మనసు పడి మ్యాక్డోలిన్ ని సొంతం చేసుకోవడం కోసం ఒక మంత్రగత్తెను బంగ్లాలోకి తీసుకొస్తాడు. ఆ రాత్రి నుండి మ్యాక్డోలిన్ లో చాలా చేంజెస్ వస్తాయి. విలియం వైపు మల్లుతుంది. ఇదంతా గమనించిన మరొక సోల్జర్ రాబర్ట్ రాగానే విలియం మ్యాక్డోలిన్
మ్యాగ్డోలిన్ ని సొంతం చేసుకోవడం కోసం మంత్రగత్తెను బంగ్లాలోకి తీసుకొచ్చిన విషయం చెప్పేస్తాడు. దాంతో రాబర్ట్ విలియం ని చంపడానికి గన్ ఫైర్ చేస్తాడు, కానీ విలియం తప్పించుకుంటాడు. మరుసటి రోజు రాబర్ట్ మరియు మ్యాగ్డోలిన్ ఇద్దరు అనుమానాస్పదంగా చచ్చిపోయి ఉంటారు. ఈ చావులకి కారణం విలియమే అని చెప్పి అనుకునే లోపే విలియం కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. తర్వాత ఊరి జనాలకి మ్యాగ్డోలిన్ దయ్యంగా కనిపిస్తుంది. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. జనాలు సడన్ గా చచ్చిపోవడం జరుగుతూ ఉండటం వలన ఆ బంగ్లాని మొత్తం కూలగొట్టేస్తారు. ఇది నా రీసెర్చ్ లో తెలిసిన కథ అని చెప్పి మంత్రగాడు ఇజుమలై చెప్తాడు. అలాగే కన్నప్ప గీసిన దయ్యం బొమ్మ మ్యాగ్డోలిన్ ఫోటోతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆ బంగ్లాలో ఉన్న దయ్యం మ్యాగ్డోలిన్ అని చెప్పి అర్థం అవుతుంది. మీరు ఎలాగైనా డ్రీమ్ కీ ని వెతకాలి, అది ఒక యానిమల్ పార్ట్స్ రూపంలో ఉండొచ్చు అని చెప్పి మంత్రగాడు చెప్తాడు. ఎలాగైనా ఆ కీని వెతికి దాని ద్వారా ఈ డ్రీమ్ నుండి బయటపడాలి అని చెప్పి కన్నప్ప అమ్మని తప్ప మిగతా నాన్న మామతో పాటు ఆ డ్రీమ్ లోకి ఎంటర్ అవుతాడు. అయితే డాక్టర్ జానీ డెవిల్ కూడా నిద్రపోవద్దు, నిద్రపోతే డ్రీమ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి ఎంత నిద్రపోకుండా కంట్రోల్ చేసుకుని ఉన్నా నిద్రపోతారు. మళ్ళీ ఆ డ్రీమ్ లోకే వస్తారు. డ్రీమ్ కి వెతకండి అని చెప్పి కన్నప్ప వెతుకుతూ ఉండగా మ్యాగ్డోలియన్ దయ్యం కనిపిస్తుంది, భయపెడుతుంది. దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉండగా మరొక మగ దయ్యం కనిపిస్తుంది. ఆ మగ దయ్యం జానీని శేఖర్ ని కుతికలు పట్టుకొని చంపేస్తూ ఉండగా కన్నప్ప దాన్ని చూడడంతో కన్నప్ప వెనకాల పడుతుంది. అందరూ భయంతో పారిపోతూ ఉంటారు. అయితే అమ్మ లక్ష్మి కూడా నిద్రపోయి కలలోకి ఎంటర్ అవుతుంది. కన్నప్ప నువ్వెందుకు నిద్రపోయావు అమ్మ అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. దయ్యానికి భయపడి ఒక బీరువాలో దాచుకుంటాడు. అప్పుడు ఆ మగదయ్యం కన్నప్పను బయటికి లాగి కన్నప్ప గుండెను పిసికేస్తుంది. కన్నప్ప చనిపోతాడు. కట్ చేస్తే అందరూ కన్నప్పను లేపుతూ ఉంటారు. అయితే కన్నప్ప భయంతో నిద్రపోయాడు. దయ్యం వచ్చి అతన్ని చంపినట్లుగా కలలోనే మరొక కల కంటాడు. అందరూ లేపడంతో నిద్రలేసి తనకేం కాకపోవడంతో మళ్ళీ లేచి ఆ డ్రీమ్ కీని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కన్నప్పకు ఆ బంగ్లాలో టన్నెల్ ఒకటి కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి కీని వెతకడం మొదలు పెడతాడు. మ్యాగ్డోలిన్ దయ్యం కన్నప్పకు ఎదురుగా వచ్చి కన్నప్పను లాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే డార్క్ కన్నప్ప ఇంటికొచ్చి కన్నప్పను నిద్రలోంచి లేపుతుంది. కన్నప్ప నిజం లైఫ్ లోకి వస్తాడు. తర్వాత మిగతా అందరినీ కన్నప్ప నిద్రలోంచి లేపుతాడు. వెంటనే మళ్ళీ డార్క్ తో కలిసి కన్నప్ప మంత్రగాడి దగ్గరికి వస్తారు. అప్పుడు అక్కడ ఉంది ఒక్క దయ్యం కాదు సార్, ఇంకోటి మగదయ్యం కూడా ఉంది అని చెప్పి కన్నప్ప చెప్తాడు. ఆ మగదయ్యం ఏమై ఉంటుంది అని చెప్పి మనం ఆ డ్రీమ్ కీ ని వెతకాలి అంటే ఫస్ట్ ఆ దయ్యాన్ని లాక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నీతో పాటు నేను కూడా డ్రీమ్ లోకి వస్తా అని చెప్పి మంత్రగాడు అంటాడు. అయితే ఆ దయ్యాల్ని ఎలా లాక్ చేయాలి అంటే ఆ బంగ్లాలో ఉన్న మిర్రర్స్ తో దయ్యాలని మధ్యలోకి తీసుకొచ్చి రెండు వైపులా స్ట్రైట్ గా అటొక మిర్రర్ ఇటొక మిర్రర్ పెట్టి ఆ దయ్యాల రిఫ్లెక్షన్ ని మ్యాచ్ చేయగలిగితే ఆ దయ్యాలు లాక్ అవుతాయి అని చెప్పి అప్పుడు మనం డ్రీమ్ కీ ని వెతకొచ్చు అని చెప్పి మంత్రగాడు చెప్తాడు. అంతలోపల ఆ మగదయ్యం ఎవరో తెలుసుకోవడానికి డార్క్ మరియు కన్నప్ప ఆ రాబర్ట్ మరియు విలియం కి సంబంధించిన ఫొటోస్ ని చూస్తారు. అప్పుడు అర్థమవుతుంది కన్నప్పకి ఆ మగదయ్యం విలియం అని చెప్పి. ఆ తర్వాత మంత్రగాడి ఇజుమలైకి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటలైజ్ అవుతాడు. కోలుకోవడానికి 2 రోజులు పడుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. అంతవరకు ఎవరు నిద్రపోకూడదు, నిద్రపోతే ప్రమాదం అని చెప్పి డార్క్ చెప్తుంది. నిద్రపోకుండా ఉండటానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే నిద్రపోతారు. అంతే, నిద్రపోయిన వెంటనే మళ్ళీ అందరూ డ్రీమ్ లోకి ఎంటర్ అవుతారు. ఈసారి 2 దయ్యాలు కలిసి వీరిని అటాక్ చేస్తాయి, మ్యాగ్డోలియన్ మరియు విలియం. విలియం దయ్యం కన్నప్ప అమ్మా నాన్నల్ని డెవిల్ ని ఉరివేసి చంపేస్తూ ఉంటుంది. అప్పుడు కన్నప్పకు మంత్రగాడు చెప్పిన మిర్రర్ లాక్ ప్లాన్ గుర్తొచ్చి ఒక మిర్రర్ ని తీసుకొస్తాడు. అట్నుంచి జానీ మరొక మిర్రర్ ని తీసుకొస్తాడు. అలా 2 మిర్రర్స్ వలన ఆపోజిట్ రిఫ్లెక్షన్ వలన ఆ విలియం దయ్యం లాక్ అయిపోతుంది. అప్పుడు మ్యాగ్డోలిన్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మళ్ళీ వెళ్లి మెట్లపై సైలెంట్ గా నిల్చుంటుంది. అప్పుడు కన్నప్ప ధైర్యం తెచ్చుకొని మ్యాగ్డోలియన్ తో దయ్యంతో మాట్లాడతాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది, విలియం చెడ్డవాడు కదా అని చెప్పి అడుగుతాడు. దానికి మ్యాగ్డోలిన్ నో, విలియం చెడ్డవాడు కాదు, నేను విలియం మొదటిగా ప్రేమించుకున్నాం, కానీ తర్వాత ఆడవాళ్ళని వాడుకొని హింసించే రాబర్ట్ నన్ను ఇష్టపడి తన బంగ్లా
బంగ్లాలోకి లాక్కొని వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కార్డ్స్ కూడా ప్రింట్ చేశాడు. నేను విలియం గురించి రాబర్ట్ కి చెప్పలేదు, ఎందుకంటే విలియం రాబర్ట్ ని చంపుతాడేమో అని చెప్పి. అప్పుడే విలియం నన్ను కలవటానికి మా గురించి ఒక మంత్రగత్తెకు చెప్పాడు. ఆ మంత్రగత్తె ఒక డ్రీమ్ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. అదే ఈ బంగ్లా. ఒక డ్రీమ్ క్యాచర్ ద్వారా దీన్ని క్రియేట్ చేసింది. డ్రీమ్ క్యాచర్ లోని ఒక ఈక పీకితే నిద్రపోయాక ఈ బంగ్లాలోకి వస్తాము. అలా నేను విలియం ప్రతిరోజు ఈ డ్రీమ్ ప్రపంచంలో కలుసుకునే వాళ్ళము. అయితే ఈ డ్రీమ్ ప్రపంచం నుండి బయటికి రావడానికి మంత్రగత్తె ఒక మంకీ పాని క్రియేట్ చేసింది. అదే డ్రీమ్ కి. దానితో ఒక విష్ చెప్పుకుంటే బయటికి రావచ్చు అని చెప్పి చెప్తుంది. అలాగే ఆ రాబర్ట్ కి మంత్రగత్తె గురించి నాది మరియు విలియం ది ప్రేమ గురించి తెలిసి రాబర్ట్ కూడా ఆ డ్రీమ్ క్యాచర్ కున్న ఈకను పీకి డ్రీమ్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు విలియం ని రాబర్ట్ చంపేశాడు. నేను రాబర్ట్ ని కత్తితో పొడిచాను. రాబర్ట్ తిరిగి అదే కత్తితో నన్ను పొడిచాడు. తర్వాత డ్రీమ్ నుండి బయటికి ఎలా వెళ్లాలో అని చెప్పి రాబర్ట్ కి చెప్పలేదు. దానివల్ల ముగ్గురం ఇక్కడే ఆత్మలుగా మిగిలిపోయాం. కానీ ఒక రోజు రాబర్ట్ సడన్ గా ఆ డ్రీమ్ కి మంకీపాతో మాయమయ్యాడు అని చెప్పి మ్యాగ్డోలిన్ దయ్యం కన్నప్పతో చెప్తుంది. అప్పుడు డార్క్ మళ్ళీ కన్నప్ప ఇంటికి వచ్చి నిద్రలో ఉన్న కన్నప్పని నిద్రలోంచి లేపుతుంది. తర్వాత హాస్పిటల్ నుండి రికవర్ అయ్యి మంత్రగాడు ఇజుమలై వస్తాడు. కన్నప్ప డ్రీమ్ లో మ్యాగ్డోలిన్ దయ్యం చెప్పిన స్టోరీని మంత్రగాడికి చెప్పేస్తాడు. అయితే ఇప్పుడు డ్రీమ్ లోంచి బయటికి రావాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆ డ్రీమ్ కి. ఇప్పుడు అదే లేదు. ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కన్నప్ప ఒక ఐడియా చెప్తాడు. అది ఎలాగైతే నిజ జీవితంలో ఆ డ్రీమ్ క్యాచర్ కు ఉన్న ఈకను పీకి డ్రీమ్ లోకి వెళ్ళామో అలాగే ఈ డ్రీమ్ క్యాచర్ ని డ్రీమ్ లోకి తీసుకెళ్లి డ్రీమ్ లో ఈక పీకేస్తే నిజ జీవితంలోకి వస్తాం కదా సార్ అని చెప్పి చెప్తాడు. కానీ అది వర్కౌట్ అవుద్ది అని చెప్పి 100% చెప్పలేము అని డార్క్ చెప్తుంది. కానీ మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి అని ఒక మంత్ర పద్ధతి ద్వారా డ్రీమ్ క్యాచర్ తో పాటు డ్రీమ్ లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు మంత్రగాడు వచ్చి ఒకవేళ ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అవ్వలేదు అంటే మళ్ళీ తిరిగి నిజ జీవితంలోకి రాలేరు, మొత్తం డ్రీమ్ లోనే ఇరుక్కుపోతారు, నిజం లైఫ్ లో కోమాలోకి పోతారు అని చెప్పి చెప్పినా సరే వేరే ఆప్షన్ లేనందువలన నా వల్లే నా వాళ్ళంతా ఈ ప్రాబ్లం లో ఇరుక్కున్నారు అని చెప్పి కన్నప్ప వెళ్ళాలనే డిసైడ్ అవుతాడు. మిగతా అందరూ కూడా కన్నప్పతో జాయిన్ అవుతారు. మళ్ళీ అందరూ నిద్రపోయి డ్రీమ్ లోకి ఎంటర్ అవుతారు. ప్లాన్ ప్రకారం మొదటగా ఆ డ్రీమ్ క్యాచర్ కి ఉన్న ఈకని కన్నప్ప అమ్మ లక్ష్మి పీకి నిద్రపోతుంది. ఇక్కడ మంత్రగాడు మరియు డార్క్ మరొక సమస్య ఉంది అని చెప్పి తెలుసుకుంటారు. అది ఆ డ్రీమ్ క్యాచర్ కి ఒక డాల్ కూడా ఉంటుంది. ఆ డాల్ అసలు ఏంటి అని చెప్పి ఆ డాల్ ని క్రియేట్ చేసిన మంత్రగత్తెను ఈ మంత్రగాడు డార్క్ శరీరంలోకి తీసుకొచ్చి ఆత్మని అడుగుతాడు. ఆ మంత్రగత్తె ఆత్మ ఆ డాల్ గురించి ఒక పుస్తకంలో రాసి వెళ్ళిపోతుంది. అది ఏంటంటే మంత్రగత్తె డ్రీమ్ లోకి రాబర్ట్ ఎంటర్ అయ్యాడు అని చెప్పి తెలుసుకొని ఆ రాబర్ట్ ని బంధించడానికి ఒక డాల్ కి రాబర్ట్ వెంట్రుకలు కట్టి ఆ డాల్ కి చేతబడి చేసి దాని ద్వారా డ్రీమ్ లో ఉన్న రాబర్ట్ ని బంధిస్తుంది. అప్పుడే మంత్రగత్తెను గన్ తో రాబర్ట్ సోల్జర్స్ చంపుతారు. అయితే ఇప్పుడు డ్రీమ్ లో ఉన్న కన్నప్ప వాళ్ళకి ఆ డాల్ గురించి తెలియదు. ఆ డాల్ ని డిస్టర్బ్ చేస్తే బందీ అయి ఉన్న రాబర్ట్ దయ్యం బయటికి వస్తుంది అని చెప్పి మంత్రగాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ డ్రీమ్ లో ఉన్న కన్నప్పకు మాత్రం తను అనుకున్న విధంగా జరగలేదు. ఈకను పీకి నిద్రపోయిన అమ్మ లక్ష్మి నిజం లైఫ్ లోకి వెళ్ళలేదు. ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఇంకా జీవితాంతం ఇక్కడే ఉంటాం, చచ్చిన ఆత్మలుగా ఇక్కడే తిరగాల్సి వస్తుంది మనం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ డ్రీమ్ క్యాచర్ ని పడేస్తారు. ఆ చేతబడి చేసిన డాల్ గురించి కన్నప్ప వాళ్లకు తెలియదు కాబట్టి రాబర్ట్ నుండి కన్నప్ప వాళ్ళను కాపాడడానికి డార్క్ డ్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే అప్పటికి ఆ డ్రీమ్ క్యాచర్ నుండి ఆ డాల్ ఊడిపోయి కింద పడుతుంది. అంతే ఇక బందీ అయి ఉన్న రాబర్ట్ క్రూర దయ్యంగా విడుదలయ్యి వస్తాడు. ఆ డ్రీమ్ కి మంకీ స్పా ఆ రాబర్ట్ చేతిలోనే ఉంటుంది. రాబర్ట్ దయ్యం మ్యాగ్డోలిన్ దయ్యం దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళాలి అంటే ఈ మంకీ స్పాతో ఏం చెప్పాలి అని చెప్పి అడుగుతాడు. కానీ మ్యాగ్డోలిన్ ఏం చెప్పాలో చెప్పదు. రాబర్ట్ అందరినీ భయపెడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. ఆపడానికి ట్రై చేసిన మంత్రగత్తె డార్క్ ని కూడా కొడతాడు. రాబర్ట్ ని మంత్రగత్తె డార్క్
ఆపలేకపోతుంది. కన్నప్పను రాబర్ట్ గన్నుతో కాలుస్తాడు. తర్వాత ఆ డాల్ పై కన్నప్ప కాలు వేసి తొక్కగానే రాబర్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఆ డాల్ ని కాల్చివేస్తే రాబర్ట్ అంతం అవుతాడు అని చెప్పి డార్క్ చెప్పగానే కన్నప్ప ఆ డాల్ ని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ రాబర్ట్ కన్నప్పని విపరీతంగా కొడుతూ ఉంటాడు. చివరగా కన్నప్ప ఆ డాల్ ని కాల్ చేస్తాడు. రాబర్ట్ అంతం అవుతాడు. తర్వాత ఆ డ్రీమ్ కీ ద్వారా మ్యాగ్డోలిన్ మరియు విలియం ఆత్మలని కన్నప్ప రిలీజ్ చేస్తాడు. అలాగే ఆ డ్రీమ్ కి మంకీ స్పా ద్వారా అందరూ ప్రాణాలతో ఆ డ్రీమ్ నుండి సేఫ్ గా బయటపడతారు. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.